నమస్తే అండి. ఈరోజు చుక్కకూరతోటి చికెను తయారు చేసి చూపించబోతున్నాను. దీనికోసము కావాల్సిన పదార్థాలు చూపించబోతున్నాను. అల్లము, వెల్లిపాయ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ దీనికి పట్టించాలి. అల్లము కూడా వెల్లిపాయ క్వాంటిటీలోనే తీసుకున్నాను. గ్రైండ్ చేసిన పేస్ట్ అట్లా వదిలేసి మూత పెట్టేసేయాలి. దీనికి చుక్కకూర శుభ్రంగా కడిగానండి, ఆరబెట్టాను. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసాను. నాన్ వెజ్కి ఆయిల్ వేస్తే ఎక్కువ బాగుంటుంది అనమాట. ఈ ఉల్లిపాయలు 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. దాంట్లో ఒక సగము మాత్రమే సన్నగా కట్ చేశాను. ఈ ఉల్లిపాయల్ని ఇంతంత కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కోసాను అనమాట. ఎందుకంటే ఈ గ్రేవీ మామూలు చుక్కకూర అన్నీ కలిపి బాగా దీనికి పట్టుకొని ఇవి కూడా విడిగా తినడానికి బాగుంటాయి అన్నమాట. పుల్ల పుల్లగా ఈ చికెన్ మసాలా అంతా పట్టి రుచిగా ఉంటాయి. కొన్ని ఉల్లిపాయలు అలాగా, కొన్ని ఉల్లిపాయలు ఇలాగా కోసాను. పచ్చిమిరపకాయలు కూడా మామూలుగా అయితే కారం వేస్తాను, కానీ ఇట్లా చీలికలు చేసుకొని వేస్తే దీనికి కూడా మసాలా చుక్కకూర అంతా పట్టి బాగుంటాయి అన్నమాట. రుచి చాలా బాగుంటుంది. వెల్లిపాయలు కూడా అట్లాగే పేస్ట్ వేసింది కాకుండా కొంచెం పెద్ద పెద్దవి సపరేట్గా తీసుంచి దీంట్లో యాడ్ చేస్తున్నాను. చికెన్తో పాటు ఇవి కూడా అట్లా తింటా ఉంటే విడిగా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కరివేపాకేసి కొద్దిసేపు 1 నిమిషం అట్లా పచ్చివాసన పోయిందాకా వేయించేసి చికెను మ్యారినేట్ చేసి ఉంచాం కదా, ఇది యాడ్ చేస్తున్నాను. నీళ్లు పోయటం కానీ కుక్కర్లో వండటం కానీ చేయొద్దండి. సిమ్లో ఉంచేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇంకొకసారి కలుపుదామని చూస్తున్నాను. అట్లా ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇది దాదాపుగా ఉడికినట్టు. ఇప్పుడు దీనికి కారం యాడ్ చేస్తున్నానండి. కారము, ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసాం కదా, కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు. సాల్ట్ సరిపడా. నేను అస్సలు నీళ్లు కలపలేదండి. దాని జ్యూస్లోనే అది ఉడికితే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ కర్రీకి మెయిన్ ఇంకా ఇంపార్టెంట్ అనమాట ఆయిల్, వాటర్ కలుపుకుండా ఉంటాం. ఉప్పు కారాలన్నీ వేసిన తర్వాత మళ్ళీ అది బాగా అన్నిటికీ పట్టుకోవడానికి టైం ఇచ్చాం కదా, అది ఈలోపు అన్నీ చక్కగా ముక్కలన్నిటికీ పట్టుకుంటుంది. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలాలో నేను ధనియాల పొడి అన్నీ కలిపి గరం మసాలా ఇంట్లో రెడీ చేస్తాను, అందుకని నేను వేస్తున్నాను అనమాట. మీరు ఉట్టిగా చెక్క వీటితోటి మాత్రమే కొట్టేటట్టయితే చూసుకొని వేసుకోండి. ధనియాల పొడి విడిగా వేసుకుంటారు కొంతమంది, అందుకని చెప్తున్నాను. గరం మసాలా యాడ్ చేశాక 1 నిమిషం కలిపిన తర్వాత హైలో ఉంచి ముక్క ఇట్లా చెదిరిపోకుండా ఉండాలంటే గరిట ఇట్లా పెట్టుకొని తిప్పాలండి. ఇప్పుడు చుక్కకూర యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి. ఇవి ఒక 10 రూపాయలు కట్టండి. సుమారుగా చెప్పాలంటే అచ్చం అదే తెలియకూడదు. మనకి కర్రీకి జస్ట్ పైన కోట అవుతే సరిపోతుంది. మరీ టూ మచ్గా మునిగిపోయి అచ్చం చుక్కకూరే కాకుండా ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి. ఇప్పుడు హైలో ఉంచేసి 1 నిమిషం కలిపేసి స్టవ్ కట్టేయటమేనండి. అదంతా మెల్ట్ అయిపోతుంది. 1 నిమిషం తర్వాత కలిపి స్టవ్ కట్టేసి మూత పెడతానండి. స్టవ్ మించి దించిన తర్వాత కొత్తిమీర వేసేసి రెడీ అయిపోయిందండి చుక్కకూర చికెను.
మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మీ ఇంట్లో ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.